విదేశాల్లో విజయాన్ని సాధించి స్వదేశానికి తిరిగి వచ్చి వెళ్తాం. థ్యాంక్ యూ. అయ్యా, ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. మీరు అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే టకటక అడిగేసి చకచకా వెళ్ళిపోండి ప్లీజ్. అమెరికన్ హాస్పిటల్స్ కు మీరు ఎగుమతి చేసిన మందుల్లో కల్తీ ఉందని కేసు పెట్టబడింది కదా, ఆ కేసు గెలిచిన సందర్భంగా మీ అభిప్రాయం? సత్యం, ధర్మం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తాయి అనడానికి నా గెలుపే ఒక తార్కాణం. మీకు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? ఆంధ్ర బ్యాంక్ లోనే ఉంది, ఇండియన్ బ్యాంక్ లోనే ఉంది. మీకు ఏమైనా అభ్యంతరమా? 2 సంవత్సరాలు తిరగకుండా మీరు లేడీ సెక్రటరీని మార్చేస్తారని, వాళ్ళు 2 నెలలు తిరగకుండానే ఏదో రకంగా మరణిస్తారని అంటారు. దీనికి మీ సమాధానం? వెయ్యకూడని ప్రశ్నలు వేసి పెద్ద మనిషిని విసిగిస్తున్నావు. నీకు రెస్ట్ అవసరం. మిస్టర్ సర్పభూషణ్ రావు, దేశద్రోహకరమైన చర్యల్లో పాల్గొంటూ ఈ దేశపు కోర్టులనే కాక విదేశీ కోర్టులను కూడా మోసం చేయగలిగావు. త్వరలో నీ ఆట కట్టించకపోతే దేశానికే ప్రమాదం. మిస్ అనామిక, ఏజెంట్ నేత్ర ఎక్కడున్నా వెంటనే నన్ను కలవమని కబురు చేయి. సుప్రీం. వాట్ మిస్ నేత్ర, నిన్న సాయంకాలం ఓ అందమైన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని ఓవర్ స్పీడ్ లో కార్ డ్రైవ్ చేసి పోలీస్ కేసులో ఇరుక్కున్నావట? అవును సార్, ఆ అమ్మాయిని మాటలో పెట్టి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. ఇజ్ ఇట్? ఏమిటిది? మోకాలికి అంగుళం పైన పుట్టుమచ్చున్న అమ్మాయిలు మనసులో ఏ విషయం దాచుకోలేరని తెలుసుకున్నాను. అబ్బా, విదేశాల్లో చట్టానికి కూడా దొరకకుండా తిరిగి వచ్చిన సర్పభూషణ్ రావు విషయం గురించి మాట్లాడడానికి పిలిపిస్తే నువ్వు ఎస్పీఆర్ విషయమా? దేని గురించి తెలుసుకోవాలంటున్నారు సార్? ఎయిర్పోర్ట్ లో అతని రకరకాల ప్రశ్నలు వేసిన జర్నలిస్టు యాక్సిడెంట్ లో ఎందుకు చనిపోయాడనా, లేక రీసెర్చ్ పేరుతో అతనికి ఎక్కడెక్కడ ఎన్ని ప్రయోగశాలలు ఉన్నాయనా, అతని తోటకి రకరకాల కెమికల్స్ ఎందుకు వెళుతున్నాయనా, స్విట్జర్లాండ్ లో ఆయన అతను పాకిస్తాన్ కి ఫోన్ లో ఏం మాట్లాడాడనా, ఏ విషయం గురించి తెలుసుకోవాలంటున్నారు సార్? మై గాడ్, ఇన్ని విషయాలు ఎలా కనుక్కున్నా? ఆ అమ్మాయి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాను సార్. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎస్బీఆర్ సెక్రటరీ. వెరీ గుడ్. వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్? ఈ క్షణం నుంచి సర్పభూషణ్ రావు ప్రతి కదలిక ఈ నేత్రాలు గమనిస్తూనే ఉంటాయి.
అమ్మాయి తోటలో ఉన్న పాత బంగ్లాలోకి వచ్చిందా? నేను ఇప్పుడే వస్తున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమిటి అలా తొంగి చూస్తున్నావు? డాడీ ఇక్కడేం జరుగుతుందో తెలుసా? తెలుసమ్మా. భయంకరమైన క్యాన్సర్ రోగం నుంచి మానవ జాతిని రక్షించడానికి ఒక కొత్త మందు కనిపెట్టాలని మీ అక్కయ్య ప్రయోగాలు చేస్తోంది. కానీ కానీ ఆ మనుషుల్ని పాపం క్యాన్సర్ వ్యాధి ముదిరిపోయి కొన్నాళ్లలో ఎలాగో చావబోతున్న వాళ్ళు మనస్ఫూర్తిగా మన ప్రయోగాల్లో పాల్గొంటున్నారమ్మా. అయినా మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం. వాళ్ళకెందుకు డిస్టర్బెన్స్? చేస్తున్న ఈ మంచి పనికి రహస్యం ఎందుకు డాడీ? లోక కళ్యాణార్థం చేసే మంచి పనులు కూడా చాటు చాలా అవసరమమ్మా. మనం మందు కనిపెట్టిన తర్వాత ప్రపంచమంతా మనల్ని పొగడొచ్చు, నోబుల్ బహుమతి కూడా రావచ్చు. కానీ ప్రయోగాలు చేసే ముందుగానే ప్రభుత్వానికి తెలిస్తే అనుమతి లభించకపోవచ్చు. చూడమా, ఇది అతి రహస్యంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ చెప్పనన్నమాట. అలాగే. హలో, కోర్ట్ సుప్రీం హియర్. హెడ్ క్వార్టర్స్ ఎస్పీఆర్ అతను కూతురు రహస్యంగా ఏవో ప్రయోగాలు చేస్తున్నారు. ఎస్, మిగిలిన విషయాలు నేను వచ్చి రిపోర్ట్ చేస్తాను. అలారం మోగుతూ ఎవరో వచ్చినట్టున్నారు. కమాన్, హరి అప్, వెంటనే షిఫ్ట్ కావాలి. చర్చ హలో మిస్టర్ క్యూ. ఎస్బీఆర్. వెల్కమ్ మిస్టర్ క్యూ. వెల్కమ్. హలో మిస్టర్ ఎస్బీఆర్. మిస్టర్ ఎస్బీఆర్, ఇంతకాలం సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చట్టానికి దొరకకుండా తప్పించుకున్న నువ్వు దేశద్రోహివని, దేశానికి తొత్తు అని ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిపోయింది. ఇక నా లక్ష్యం నిన్ను, ఈ విద్రోహిని అంతం చేయటమే. అదంత తేలిక కాదు ఏజెంట్ నేత్ర. నువ్వు నీ దేశంలో నంబర్ 1 కావచ్చు, సుప్రీం కావచ్చు, కానీ నేను నా దేశంలో అండర్ వరల్డ్ క్రైమ్ కింగ్డమ్ కి నంబర్ 1 అని తెలుసుకో. క్షణంలో నువ్వు రాలిపోతావు. దాంతో నీ క్రైమ్ కింగ్డమ్ కుప్పలా కూలిపోతుంది. స్టాప్ 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 మిస్టర్ నేత్ర. టాలెంట్ కే కాక సెంటిమెంట్ కూడా మీ దేశం పుట్టిల్లని నాకు బాగా తెలుసు. శత్రువులను సైతం ప్రమాదంలో ఉంటే రక్షించడం మీ చరిత్రలో ఉందని నాకు తెలుసు. ఒక్కసారి అటు చూడు. నువ్వు నన్ను పేల్చిన మరుక్షణంలో బందీలుగా ఉన్న ఆ సైంటిస్టులు నీ దేశ పౌరులు 10 మంది స్మాష్. మిస్టర్ నేత్ర, మమ్మల్ని చంపడము, ప్రభుత్వానికి మమ్మల్ని పట్టి ఇవ్వడము నీకు ఆ 10 మందిని రక్షించుకోవడం నీకు ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించు. ఐ పిటి యు మిస్టర్ నేత్ర. సెంటిమెంట్స్ కి లొంగిపోవడం నీ వీక్నెస్. ఇప్పుడు దాంతోనే నిన్ను దెబ్బ కొట్టాను. నిజానికి వాళ్ళంతా నేను చేసే భయంకరమైన ప్రయోగాలకు ఎప్పుడో బలైపోయారు. దే ఆర్ ఆల్ డెడ్ బాడీస్ మై బాయ్. నేత్ర, here's a question to you.
ఇప్పుడు వాళ్ళతో పాటు నీ శవాన్ని కూడా తగలబెట్టి ఏర్పాటు చేయాలి. సో ఐ హావ్ టు షూట్ యు మై బాయ్. మిస్టర్ క్యూ, నేత్ర ఈజ్ ఆల్వేస్ క్వశ్చన్ టు యూ. ఎస్బీఆర్ కళ్ళ ముందు మనకున్న ఏకైక శత్రువు ఫినిష్ అయిపోయాడు. ఇక మనం చేయవలసింది గిట్ల పడుతుంటే దునియాలా ఇంకేం అవసరం లేదన్న. దినమెల్ల గిట్లనే నొక్కించుకోవాలి. యాద్గిరి, స్కూల్కి వెళ్ళి పోరగాడు వచ్చిండో ఏం సంగతో పోయి చూడు మళ్ళా. అమ్మా గట్టనే నేనే. నీకేం కావాలి? ఏజెంట్ నేత్ర, నువ్వు అరే నేను యాదగిరి. ఎవరో దొరసాని దిగింది. ప్రతిమ గిట్లంటే నువ్వేనా బిడ్డ? నమస్కారం రెడ్డి నాయుడు గారు. నేను చెప్పిండమ్మా, బీడీఓ సాబ్ అయితే చెప్పిండు. ఆఫీసరం వస్తదంటే ఎవరో పెద్ద ఆవిడ గిట్ల అనుకున్నా. యాదగిరి, బిడ్డను తోలుకపోయి మేడ మీద గదైతే చూపించరాదు. చల్. అరే చల్. ఏమైందిరా బిడ్డ, నీ అరుపులతో నన్ను పరేషాన్ చేస్తున్నావు. అరే నీ సర్కస్ వచ్చినాదిరా. అట్లనే బిడ్డ, నీ స్కూల్కి సెలవులైతే ఇస్తారు కదా, గప్పుడు తోలకపోతా. గాయితే 16 బండ్లు గాయితే ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సార్ కరోడా. నేను గట్టాంటి మనిషిని కాను దొరసాని. ఎట్లాంటి కాదు. అదే నువ్వు గిట్టా పిలిచినావే, గిట్లాంటి పనులంటే నాకు నచ్చవు. మళ్ళా ఇదిగో, నువ్వు అనవసరంగా ఏవో ఊహించుకుంటున్నావు. ఇట్లా పని లేకుండా కూర్చుంటే పెద్ద దొర తనఖా ఇవ్వడం మళ్ళా. నీ తనకాకేం భయం లేదు, తనతో నేను చెప్పుకుంటాను, నువ్వు అలా కూర్చో. అట్నే దొరసాని ఒళ్ళు పట్నా, గిట్లా ఒళ్ళు పడతా ఉంటే పెద్ద దొర ఏమంటూ అంటాడు. నువ్వు నా ఒళ్ళేం పట్టక్కర్లేదు, నా చేయి పట్టు. అట్నే మెల్లిగా మెల్లిగా. దొరసాని ఆ చుట్ట పీకుతా. యాదగిరి, నీకు సూటు బూటు వేసుకోవడం ఇష్టమేనా? అటుకంటే మందేసుకోవడం అంటే ముందు మాకు మాటలా ఉంచు. నీకు సూటు బూటు వేసి పట్నం దొరబాబులాగా మారుస్తాను, చదువు కూడా నేర్పిస్తాను. నాకు అవన్నీ వద్దులే దోసాని, నేను పెద్ద దొర బాంచాను. నాకు ఇట్లా నొక్కేడితే బాగుంటది. అది కాదు, నిన్ను దర్జాగా ఉండే సిటీ మనుషుల మార్చేసి. నేనేదో మారుతాను. మారుతావు. అడవి దొంగ సినిమా చూసావా? అవు చూసినా. అందులో చిరంజీవి పాటలు మారిపోలేదు. అవు మళ్ళా
డైరెక్ట్ ఉంటాడు ఒకడు మారమంటాడు గిరు మారతాడు. ఏడ్చినట్టుంది. అది సరని ఈ మధ్య నీ ఊరికి జీప్లు కార్లు ఎక్కువగా వస్తున్నాయా? నాకు తెలవదు. ఒకసారి ఏలు పీకనా? ఆ, నా వేళ్ళని పీకక్కర్లేదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. సర్పభూషణ్ రావు అనే ఆయన ఈ ఊళ్ళో సగం స్థలాలు కొనేసాడంటగా. ఆదరా ఈడెలా కొన్నాడు? చెరులో కొన్నాడు. ఏమిటి? అవు మళ్ళా ఆ చెరువంతా పూర్తి చేసి స్థలాలు చేసి అమ్మేస్తారంట. యాదగిరి నేను. అరే నీ తెలివి యాడికి దోస్తాను ఈ పొద్దుప్పుడు పోతున్నావు? షటప్. నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఎరకలే. ఇండియన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ని. అర్ధరాత్రి నేను ఇలా ప్రాణాలకు తెగించి వెళ్ళడం పెద్ద సీక్రెట్. భర్త మాత బిడ్డగా నువ్వు నాకు సాయం చేస్తే నీకు చిన్న సైజు బంగారు పథకం ఇప్పిస్తాను. పద, ఆశ్చర్యం ఎక్కడుందో చూపించు. చలో. గగ్గో గదే చెరువు. అలాగా, నేను అక్కడికి వెళ్తాను. నువ్వు? అమ్మో ఆ జగకు నేను రాను, నాకు భయం. నీకంత భయం అయితే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వెళ్తాను. చెప్పు, ఎవరిలో ఎందుకు వచ్చావు? చెప్పను. చెప్పవా? నీతో ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. అబద్ధం ఆడావు. నువ్వు నిజంగా నేర్చవే కదా? కమాన్ కీప్ ఫైట్. నువ్వు నేర్చవే, లేకపోతే అంత సూపర్ ఫైటింగ్ ఎలా చేస్తావు? చెప్పు, నువ్వు నేర్చవే కదా? అవును, యువర్ సుప్రీం. am I right? am I right? నీ రైట్ మాట అలా ఉంచు. నువ్వు ఇప్పుడు చేసింది చాలా పెద్ద రాంగ్. నీళ్ల కింద తన స్థావరానికి ఎస్బీఆర్ తన విదేశీ మిత్రులతో ఎప్పుడు వస్తాడని నేను ఇవ్వలో కాపు కాస్తున్నాను. ఆ అవకాశం కోసం చనిపోయేట్టుగా నాటకం ఆడి ఈ అవతారం ఎత్తాను. వాళ్ళని రెడ్ హ్యాండ్ గా పట్టుకుందాం అనుకున్నా నా ప్లాన్ కాస్త నీ తొందరపాటు వల్ల. నాది తొందరపాటు అయితేనే పొరపాటు అయితేనే నువ్వు బ్రతికున్నావన్న నిజం తెలిసింది. నేత్ర ఇస్ అలైవ్. ఐ లవ్ యూ నేత్ర, ఐ లవ్ యూ. అంటే ఓ అంటే వి అంటే హి అంటే లవ్వు లవ్వు లవ్వులే. ఏ అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే కిస్ కిస్ కిస్లే. ఎల్ అంటే ఓ అంటే వి అంటే హి అంటే లవ్వు లవ్వు లవ్వులే. ఏ అంటే ఐ అంటే ఎస్ అంటే కిస్ కిస్ కిస్లే. నువ్వంటే నేనంటే ఓజంటే, నీవంటే నేనుంటా మోజుంటే, వద్దన్న ముద్దంట వలపుంటే, సై అంటే సయ్యాదే. ఎల్లంటే ఓ అంటే వి అంటే హి అంటే లవ్వు లవ్వు లవ్వులే. ఏ అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే కిస్ కిస్ కిస్లే.
వస్తే రమ్మంట వయసే తెమ్మంట వాళ్ళు పొద్దుల పూట నేనే కన్నంట నువ్వే చూపంట పేలని తొలి తూట అరే గుట్టే నాదంట గురిలో ఉందంట ఆడ నా చెలి వేట గువ్వే నేనంట గుబులే నాదంట గూటికే రమ్మంట ఈ జోరులో చలాకి అందాలు ముద్దాడితే ముచ్చట జోహారని పెదాల ఎంగిల్లో అందించదా ఇచ్చట కౌగిలింత కేటి తాకిడి ఏదో సాగింది లెమ్మంట ఆ మాట నువ్వంటే నేనింటే కొట్టింది లెగ్గంట ఎల్లంటే ఓ అంటే వి అంటే ఈ అంటే లవ్ లవ్ లవ్లే అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే గిసు గిసు సోకే నాదంట సొత్తే నీదంట దోచుకో మరి వాట పువ్వే నువ్వంట తొడిమే నేనంట తూచన చెలికాట ఏరే నేనంట నీరే నువ్వంట ఏకమై పదమంట నీతో నేనుంటే మోతే మోతంట చేరుకో పొదరింట ఈ ఊపులో గులాబీ గుప్పెళ్ళు విప్పయ్యనా ఇచ్చట అరే ఈ కైపులో మరిచి ఒత్తిండు పెంచెయ్యనా అచ్చట చుక్కలాడితే ఉక్కబోసేదే ప్రేమంట గుట్టు చప్పుడు గుండె రాగింది రమ్మంట మాటే నువ్వంటే నే వింటే కొట్టిందిలే గంట ఎల్లంటే ఓ అంటే నీ అంటే ఈ అంటే లవ్వు లవ్వు లవ్వులే ఏ అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే కిస్ కిస్ కిస్లే నువ్వంటే నేనంటే ఓజంటే నీ వెంటే నేనుంటా మోజుంటే అంటే 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 లవ్వు లవ్వు లవ్వులే ఏ, అంటే ఐ, అంటే ఎస్ అంటే అంటే కిస్ కిస్ కిస్లే ఎస్ ఎస్లే నీటిలోని ప్రయోగశాల నీటిపాలైంది. ధన నష్టమే కాక అక్కడ జరిగే ప్రయోగాలు కూడా దెబ్బతిన్నాయి. అందుకు కారణం మనలోనే ఎవరో ఒకరు సీక్రెట్ గా సిబిఐకి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు అనుకోవాలి. ఎవరా నమ్మక ద్రోహి? మీ క్వశ్చన్ కి ఈ క్యూ మృత్యువు చేతే సమాధానం చెప్పిస్తాడు. కదిలి వస్తున్న ఈ పుర్రె ఎవరి దగ్గర ఆగుతుందో వాడే నమ్మక ద్రోహి అన్నమాట. ఏమిటది? ఆ రోజు పోయాడని ఇచ్చావు, ఈ రోజు వచ్చినందుకు ఏడుస్తున్నావు. పోయాడనుకున్న ముద్దుల మానవుడు తిరిగి వచ్చినందుకు పొంగుకొచ్చి ఆనందం తాతయ్య ఈ ఏడుపు చదువు నాయనమ్మా. అదేమీ కాదురా, దీని వరస చూస్తుంటే ఏదైనా కారణం దొరికితే చాలు ఏడుద్దాం నిర్ణయించుకున్నట్టుంది. అన్నయ్య అమ్మా కళ్యాణి, అన్నయ్య లేవు అనుకున్న నిన్ను ఈ రాఖీ పండక్కి ఆ దేవుడే తిరిగి పంపాడు. నాకెంతో ఆనందంగా ఉందన్నయ్య. ఇదిగోమ్మా ఈ అన్నయ్య బహుమతి. థ్యాంక్ యూ అన్నయ్య. చూసావా, ఈ రోజు కూడా భాస్కర్ అన్నయ్య రాలేదు. వస్తాడమ్మా, నీకోసం నువ్వు కట్టే ఈ రాఖీ కోసం భాస్కర్ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. వచ్చినా సరే అన్నయ్యని బాగా ఏడిపించి ఆ తర్వాత ఈ రాఖీ కడతాను. అదిగో అన్నయ్య వచ్చేసినట్టున్నాడు. నాయనమ్మా, నేను తలుపైన కాలు దాక్కుంటాను, ఎవరు చెప్పొద్దే. నాటి గర్ల్. వద్దు. చూసావు నేత్ర, ఆ విద్రోహుల ఘాతుకు చర్య. భాస్కర్ ని హై వోల్టేజ్ కరెంట్ తో చంపేసి దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేశారు. ఏమిటి ఏమన్నారు? మా భాస్కర్ అన్నయ్య 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 అన్నయ్య
గుడ్డిదాన్ని గట్టిగా చీకట్నే కాకుండా కన్నీళ్లను కూడా భరించమన ఇలా చేసి వెళ్ళిపోయావు. చూసావారా, నేను తన్ను నేర్పిద్దాం అనుకుంటే తనే నన్ను ఏడిపించి వెళ్ళిపోయాడన్నయ్యా, వెళ్ళిపోయాడు. అక్క, నేను కాలేజీకి వెళ్తున్నాను, సాయంకాలం త్వరగా వచ్చేస్తారు. జాకీ చాన్ పిక్చర్కి వెళ్దామా? జాకీ చాన్ అంటే నీకున్న పిచ్చి నాకు లేదు. పైగా సాయంకాలం మన ల్యాబ్ లో నాకు పనుందమ్మా. అబ్బా, ఎప్పుడు లాబొరేటరీ ప్రయోగాలని నీ గొడవే తప్ప ఒక్క సరదా లేదు. వస్తా, బాయ్. అందంగా కనిపించే ఆ పిల్ల అతి ప్రమాదకరమైంది. డ్రెస్ చేంజ్ చేసినంత తేలిగ్గా మగవాళ్ళని మార్చేస్తుంది. అన్ని రకాల డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకి అలవాటు పడ్డ మనిషి. తండ్రి చేసే వెధవ పనులకి తను కూడా సాయం చేస్తుంది. పేరు స్వర్ణరేఖ. స్వర్ణరేఖ, బ్యూటిఫుల్ నేమ్. ఇక ఈ అమ్మాయి ఎస్బీఆర్ చిన్న కూతురు, పేరు హంసలేఖ. అక్కర్లే నా పిల్ల ఊరు పేరు ఎందుకు, ముందు ఈ అమ్మాయి విషయం డిస్కస్ చేద్దాం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను వేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఈ అమ్మాయితో లవ్ లోకి దిగటం. దిగడమే కాదు, ఆ అమ్మాయిని దింపాలి కూడా. కాకపోతే నాకు చిన్న వీక్నెస్ ఉంది. నేను లవ్ లోకి దిగటం అంటూ ప్రారంభిస్తే మోకాళ్ళతో మొనలోతు కాకుండా పేకలో దిగిపోతాను. దిగినట్టు యాక్ట్ చేయాలి గానీ నిజంగా దిగిపోకూడదు. నేత్ర, ఈ రోజు ఎస్పీఆర్ తన కూతురుతో పాటు హోటల్ తాజ్ లో పార్టీకి వస్తున్నాడు. ఇదిగో ఇన్విటేషన్, చాలా కష్టపడి తీసుకొచ్చాను. వెరీ గుడ్. అయితే ఈవేళ సాయంత్రం నుంచే ఆపరేషన్ అందాల రేఖ ప్రారంభం అవుతుంది. ఇదిగో, ఆ అమ్మాయికి నువ్వు గేలం వేయాల్సింది. నువ్వు అడ్డు తప్పుకో. ఎలా ఉంది? చేతిలో కోకో కోలా గ్లాస్ ఉంది, ఆ అమ్మాయి కదా? అది కోకోకోలా ఎందుకు తాగుతుంది? అందులో రమ్ము కలుపుకుని ఉంటుంది. ఏదైతేనే పిల్ల మంచి కసుక్కనుంది. చూస్తుంటే పూర్తిగా మునిగిపోయేలా ఉన్నాను ఫస్ట్ స్టెప్ లోనే. నీ జుట్టు పుచ్చుకుని బయటకు లాగేస్తాను. తొందరగా వెళ్ళు, టైం అయిపోతుంది. బెస్ట్ ఆఫ్ లక్. తొయ్యకు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందమైన ఈ సాయంత్రం, అందమైన దీపాల మధ్య దీపాల లాంటి అమ్మాయిలకు, ఈ ఫంక్షన్ కే వన్నె తెచ్చిన వారి అందాలకు స్వాగతం, సుస్వాగతం. నౌ ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ విత్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. నో నో నో, జ్యోతిష శాస్త్ర ప్రకారం నాది వృషభ రాశి కనుక కన్యా రాశి అమ్మాయిలే ముందుకు రావాలి. సంఖ్యాశాస్త్ర ప్రకారం పేరులో 4 అక్షరాలు ఉన్న అమ్మాయే నాకు నప్పుతుంది కనుక వాళ్లే ముందుకు రావాలి. నా పేరు సుబ్బలక్ష్మి, నాది 4 అక్షరాలే. సరేలే. గుడ్. అక్షరశాస్త్ర ప్రకారం పేరు చివర్న చ ఛ క ఖ ఉన్న వాళ్ళతోనే నేను అడుగు. గుర్రం లాంటి వయసుకు గుర్తుగా గుండెల మీద గుర్రం బొమ్మ ఉన్న ఈ అమ్మాయి నాకు తోడవ్వాలి. జట్టు స్పీడు పిల్లరు, స్టెప్స్ వేసి గిల్లరు, అయితే కొట్టి చూడరు, సైడ్ కొచ్చి ఆడరు. ఓనూలు బీచ్ మీద బీట్ చూడు, బ్రేకు నీకు తప్పదింక అమ్మడు. నీకు లవ్ బాయి కాబోయి రేగుతున్న వేళ జట్టు స్పీడు పిల్లరు, స్టెప్స్ వేసి గిల్లరు, సైట్ కొట్టి చూడరు, సైడ్ కొచ్చి ఆడరు.
కాలు నా కాలు కవ్వించుకుంటే దిటో దిటో అటో ఇటో సిగ్గు బిడియాలు ముంగిట్లో ముంచుకొస్తుండగా తట్టుకుంటే హార్ట్ బీటు రేపుతున్నా జట్టు స్పీడు పిల్లలు స్టెప్స్ వేసి గిల్లరు సైటు కొట్టి చూడరు సైడు కొచ్చి ఆడరు నీ లిప్పు నా లిప్పు అంటించుకుంటే యమ్మో యమ నమో నమా నీ స్టెప్పు నా స్టెప్పు లంకించుకుంటే ఎడా ఎడా దడో దడా కొత్త తాళాలు కొన్నిట్లో పుట్టుకొస్తుండగా తాటు నేరాలు సందట్లో కరిగిపోతుండగా మిస్సు అవ్వాలి నాకు ప్లస్ నీ నోట రాని ఎస్సు నాకెంత స్వీటు కిస్సు సయ్యాటలాడి చేరుకున్న స్వర్ణరేఖ రాసుకున్న హంసలేఖ రాసలీల చూడలేక వెర్రి పుట్టి వేగుతున్న జట్టు స్పీడు పిల్లరు స్టెప్స్ వేసి గిల్లరు సైటు కొట్టి చూడరు 1 2 3 సైడు కొచ్చి ఆడరు 1 2 3 వానులూలు బీచ్ మీద బీట్ చూడు బ్రేకు నీకు తప్పదింక అమ్మడు హాలీవుడ్ ఊపు మీద ఊడు డూడు చేకు చేసి ఆడుతుంటే దూకుడు నీకు లవ్ బాయి కాబోయి వేగుతున్న వేళ జట్టు స్పీడు పిల్లరు స్టెప్స్ వేసి గిల్లరు సైటు కొట్టి చూడరు సైడు కొచ్చి ఆడరు ఆ, అమ్మాయి నేత్రతో ఆడుతోందా? వాడు గాలి బూడిదైపోవడం నా కళ్ళారా చూశాను. అయ్యా కళ్ళకి చత్వారం రావడం చూశాను కానీ కళ్ళజోడికి చత్వారం రావడం నేను ఎక్కడా చూడలేదు. రండి చూపిస్తాను రండి. చనిపోయిన నేత్ర బ్రతికి ఎలా వచ్చాడా అని ఆశ్చర్యపోతున్నావా మిస్టర్ ఎస్బిఆర్? ఏవో 2 ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుని అరువు కోటు తొడుక్కుని అద్దె బూటు వేసుకుని నేత్ర పాత్ర అని నాటకాలు ఆడకురా. రెడ్డి నాయుడింట్లో నువ్వు కప్పులు చిప్పలు కడిగిన చీపెస్ట్ మనిషివని నాకు తెలుసు. సిఐడి వాళ్ళు నిన్ను తోలు బొమ్మలు చేసి నా మీద కొదిలిన సంగతి కూడా నాకు తెలుసురా యోధగిరి. అరణి తల్లి నువ్వు బద్మాషులు ఎక్కడున్నావే గట్లా కనిపెట్టేస్తావు మళ్ళా. దట్ ఈస్ సర్పభూషణరావు. అసలు ఈ వేషం ఎందుకు కట్టావో చెప్పు. అవు మళ్ళా చేడి వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, సారా పోసిండ్రు, సూటు బూటు వేసిండ్రు, నిన్ను కసకేసేమని పంపిండ్రు. కానీ దొరా నీ కాలు ముక్తా నిన్నేం చెయ్యా, నీ కూతురు వేసేస్తా. నా కూతురు జోలికెళ్ళావా ప్రాణాలు తీసేస్తాను. అరణి తల్లి ఇక్కడ పరిశ్రమ అయిపోతావు దొరా. గట్టనే చేడి వాళ్ళు చెప్పినట్టు మొదలు నేను వేసేస్తా. అప్పుడు నువ్వు ఉండవు కదా, ఆ తర్వాత నీ కూతురు వేసేస్తా. ఇట్లా గతమైపోతుంటే గుడ్ల పగిచ్చి గట్లా చూస్తావా? ఎట్లా చూడాలో నాకు తెలుసా, అంత మొహం వేతాం. ఓ గట్లానా? మిస్టర్ నేత్ర నువ్వు అన్నట్టుగానే ఎస్పీఆర్ ఇంటి ముందున్న ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాను. థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మా అమ్మా నాన్నే కాశీకి తోలేశాను. నీతో పాటు ఈ ఫ్లాట్ లో అనామిక, మనం ఈ ఫ్లాట్ తీసుకుంది ఆఫీస్ పని మీద, అంతేగాని ఇలాంటి క్షుద్ర కార్యక్రమాల కోసం కాదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు.
వావ్. వెల్కమ్. ప్రియమైన మీకు నేను నేత్రను. నేత్రానందంగా మీరు నాకు కనిపిస్తూ ఉండాలని మీ ఇంటి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో జీవితాన్ని ప్రారంభించాను. సాయంకాలం 6:30కి మన స్నేహానికి గుర్తుగా మీరు నా ఫ్లాట్ కు రావాలి. సరిగ్గా 6:30కి కళ్ళు మూసుకుని లైట్ ఆన్ చేస్తాను. ఆ వెలుగులో విరిగిపోతూ నువ్వు నాకు కనిపించాలి. లేదంటే వెంటనే కళ్ళు మూసుకుని పక్కనే ఉన్న ప్లగ్ లో వేడి పెట్టేస్తాను. ఈ నేత్రాలు ఆ పైన శాశ్వతంగా. వెరీ గుడ్. అప్పుడే చేతులు ఉప్తాలు సిగ్నల్స్ ఇచ్చే రేంజ్ వరకు వచ్చావంటే నీ స్పీడ్ ఏమిటో నాకు అర్థం అవుతుంది. సరే, ఈ సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావేమిటి? ఆ అమ్మ వచ్చే టైం అవుతుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి కదులు. అసలు ఏమి నీ ఉద్దేశం? ఆ అమ్మాయి లైన్ లో పడుతుందో లేదో సీక్రెట్ గా నేను ఆ తలుపు వెనకాల నుండి చూడనా? తలుపు వెనకాల చీపురు కట్ట నువ్వెందుకు? అది కాదు, అసలు నువ్వేం చేస్తావో ఎలా ప్రొసీడ్ అవుతానని చూడాలి కదా. నువ్వు చూస్తుంటే నేను ఏమీ చేయలేను. మై గాడ్, ఏం చేస్తా? అది కాదు, సపోజ్ నువ్వు అన్నట్టుగా నేను ప్రేమిస్తున్నాను అని ఆ అమ్మాయిని లైన్ లో పెట్టడానికి అవసరమైతే ఓ ముద్దు రాసి వస్తుంది కదా. దట్స్ ఆల్. దట్స్ ఆల్ కదా. That's all. దట్స్ ఆల్ రైట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. సీ యు. వాట్స్ యువర్ చాయిస్? బ్రాందీ, జిన్, స్కాచ్? నో, జిన్ స్కాచ్ పేరు వినడమే తప్ప ఇంతవరకు ముట్టుకోలేదు. ఆహా, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. మీ మీద ఒట్టు. ఆ, ఎంత మెత్తగా ఉంది నీ చెయ్యి. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ డియర్. మా నాన్నగారితో చెప్పండి. ఏమని? సార్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? భలే మాట్లాడతారు మీరు. అన్నట్టు Hmm. ఈ ఫ్లాట్ ఎందుకు తీసుకున్నారు? నిన్ను మీ నాన్నని అనుక్షణం గమనించడానికి. అదే సరదాగా. దా, కూర్చోమా. బై ది వే, నేను ఒక విషయం అడగనా? నేను అల్లుడైతే మీ నాన్నగారు చేసే వ్యాపారాల్లో నాకు పార్ట్నర్షిప్ ఇస్తారా? బాయ్ బాయ్, నేను ఒక విషయం చెప్పనా? Hmm. పార్ట్నర్షిప్పే కాదు, మొత్తం ప్రాజెక్ట్ అంతా మీరే ఓ, చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. అవును, అదే ఇంతకీ నువ్వు చేస్తున్న ప్రయోగం దేని మీద? ప్రయోగమా? Oh, అయ్యో, my God. నాకు చీకటంటే భయం. కొవ్వొత్తులు లేవా? అది లేకపోతేనే నీకు తోడుగా నేనున్నాను. ఇంకా భయం దేనికి? చూడు, ఇక నుంచి నువ్వు అన్ని విషయాలు నాతో నిర్భయంగా మాట్లాడచ్చు. బికాజ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్. ఓ, థ్యాంక్ యూ. థాంక్సా? ఎందుకు? పెదాలతో చెప్పాల్సిన సమాధానం చేతి మీద నొక్కి చెప్పినందుకు. చెయ్యి ఏమిటి, నొక్కడం ఏమిటి, పెదాలేమిటి, నాకేం అర్థం కావట్లేదు. చెప్పమంటావా, చేసి చూపించమంటావా? ఏమైంది? ఆహాహాహా, ఏమీ తెలియనట్టు నటించకండి. ఆ? అమ్మా, చేతి మీద కాబట్టి సరిపోయింది. ఇంకెక్కడన్నా అయితే అయ్యో, ఎంత ప్రమాదం జరుగుండేది. అయినా చీకట్లో ఇలా దొంగలా ప్రవర్తించడం నాకే ఇష్టం లేదబ్బా. మరి ఎలా ప్రవర్తించమంటే నీకు ఇష్టం? చార్లెస్ బ్రౌన్స్ వల్ల ఆ. జాకీ చాన్లా ఉండాలి. నేను వస్తా. నేను అది తేలిగ్గా వదులుతానా? కమాన్, చార్లెస్ బ్రౌన్స్ అలా విజృంభిస్తా. రేఖ, ప్రేమించుకున్న వాళ్ళ మధ్య రహస్యాలు ఉండకూడదంటారు. ఇందాక నువ్వు చెప్పబోతూ ఆగిపోయినా మీ నాన్నగారి యాక్టివిటీస్ గురించి పూర్తిగా చెప్పు. ఇప్పుడు నేను చెప్పే పరిస్థితిలో లేను. ఈ యాక్టివిటీ మానేస్తే నేను చచ్చిపోతాను. ఇంకాస్త దగ్గరికి తీసుకో. నువ్వా? మధ్యలో నువ్వెప్పుడు దూరావు? కరెంట్ పోయినప్పుడు దూరాను. ఇంతకీ ఆ పిల్ల ఎక్కడా? వెళ్ళిపోయింది. నేను ప్రేమించిన మనిషి మరో పిల్లని ఐ లవ్ యూ అంటుంటే ఉడుక్కోకుండా ఒకళ్ళ ముద్దు ఒకళ్ళకి అందించి ఏ గూఢచారిని త్యాగం చేశాను. అయితే ఈ ముద్దులన్నీ నీ ప్రభావం అన్నమాట. Yes. నేను ముద్దు పెట్టాననుకునే అనవసరంగా ఆ అమ్మాయి బెదిరిపోయి పారిపోయింది. ఇదిగో, ఇలా నువ్వు మధ్య మధ్యలో వేలు పెడుతూ ఉంటే మన ప్లాన్ చస్తే సక్సెస్ కాదు.
ఖజురహోలో కసి ప్రేమ ఆదర హోలే తొలి ప్రేమ కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కసట చిక్కని ముద్దు చక్కెర తింటే సపోటా చుక్కల వేళ కిక్కురు మండే గలట ఊపదరింట నీ ఎదురుంట పదంట థ్యాంక్స్ చెప్పేయనా నీ బాహుబంధాలు నన్నందుకున్న వేళ నా లిప్సుతో చిప్సు ఇచ్చేయనా పుట్టిందే నేను నీకోసం పూసింది పువ్వు నీకోసం శిల్పాలెన్నో ఉయ్యాలుగే నీ రూపం మన్మథ నేత్ర నీకే ఇస్తావయ్యా రాలు ఖజురహోలో కసి ప్రేమ కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కసాట చిక్కని ముద్దు చక్కెర తింటే సపోటా వేళ కిక్కురు మంటే గలాట ఊపదరింట నీ ఎదురుంట పదంట హే, వసంతాల పూల గాలి ఎడే మీటగా అజంతాల రేఖలెన్నోడే చేరగా అక్షింతలు చల్లే ఆకాశ తారలమ్మ నా చేతి గోరింట ముద్దెట్టుకో నా కంటిలో గోరెని చాటు జాబిలమ్మ నీ లుక్కుతో దాన్ని జోగొట్టుకో ఇచ్చాగా ప్రేమ తాంబూలం తెచ్చాగా కొత్త శృంగారం దాహాలన్నీ మేఘాలయ్యే ఆషాఢం కన్నుల్లోని వెన్నెల్లుగే కార్తీకాల ఖజురహోలో కసి ప్రేమ ఆదర హోలే తొలి ప్రేమ కమ్మని బుగ్గ అమ్మడి బొంక కసట చిక్కని ముద్దు చక్కెర తింటే సపోటా చుక్కల వేళ కిక్కురు మంటే గలట ఊపదరింట నీ ఎదురుంట పదంట ఖజురహోలో అదేమిటి ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏం జరిగిందని? పెళ్లి కాకుండానే తన సర్వస్వం అర్పించిన ఏ అమ్మాయినా బాధపడక తప్పదు. చూడు, నేను మనస్ఫూర్తిగా ప్రేమించి నేను ముద్దు పెట్టుకున్నాను. జరిగింది తప్పే అయితే అందులో నాకు భాగం ఉంది. ఈ తొందరపాటుకి ఐఎమ్ సారీ. దట్స్ ఆల్ రైట్. ఇందులో మీ తప్పేం లేదు. పొరపాటు ఏదైనా ఉంటే నాదే. వండర్ఫుల్. ఈ డ్రెస్ లో నువ్వు అలా నడుస్తూ ఉంటే అచ్చం హంసలా ఉన్నావు. మీ నాన్నగారు తప్పు చేశారు. హంసలేఖని మీ సిస్టర్కి, స్వర్ణరేఖని నీకు పేరు పెట్టి పెద్ద పొరపాటు చేశారు. నిజానికి హంసలేఖ అనే పేరు నీకు పెట్టుండాల్సింది. మా నాన్నగారేం పొరపాటు చేయలేదు, మీరే పొరపడ్డారు. నా పేరే హంసలేఖ, నా సిస్టర్ పేరు స్వర్ణరేఖ.
ఏమిటి ఏమిటి నువ్వు అనేది? జోక్ చేయకండి. నా పేరు హంసలేఖని తెలియనట్టు. రండి కిందకి, ఎక్కడ చెద్దరు గాని. నా పేరే హంసలేఖ, సిస్టర్ పేరు స్వర్ణరేఖ. నేను మాత్రం కావాలని చేశానంటే అమ్మాయి తడిసిపోయిన ఫోటోలు చూస్తే నువ్వు తిడతావని వేరే ఫోటో తీసి ఆ కవర్ లో పెట్టి అందులో పెట్టేసి ఎంత మంచి పని చేశారు బామ్మగారు. ఓసారి ఏం జరిగింది అనుకున్నావు అబ్బాయి? వీళ్ళ తాతయ్య గారు జరి కండు జారి నీళ్ళలో పడిపోయింది. ఓ మామూలు కండు వచ్చి ఆయన చేతికి ఇచ్చాను. నోరు ముసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయారు. తాళి బామ్మ, చూసావు నేత్ర, ఈ ఫోటోలు మార్పిడి కారణం మా బామ్మ. నేను చెప్పానుగా. ఏమైనా ఈ తప్పు అనాల్సింది బామ్మగారి కాదు. మరెవరిని? సీక్రెట్ ఫైల్ ని సిలుకు చీల మధ్య పెట్టిన నిన్ను అనాలి. నన్ను? Yes. ఏమైతే ఏం లాభం? ఈ పొరపాటు వల్ల హంసలేఖ లక్కీ ఛాన్స్ కొట్టింది. ఎంచక్క నేత్రతో ముద్దు పెట్టించుకుంది. ముద్దుదే ఉంది, బ్లాటింగ్ పేపర్ తో అద్దేసుకుంటే పోతుంది. నేత్ర, ఇక హంసలేఖ గురించి మర్చిపో. స్వర్ణరేఖ గురించి ఇక నువ్వు ఎవరి విషయంలో సలహాలు ఇవ్వకు. ఇక ముందు స్టీల్ గిన్నెలు ఇతర గిన్నెలు కొనేటప్పుడు చీరలు బాగా దులిపి మరీ కొను. ఆ స్వర్ణరేఖ విషయం నేనే చూసుకుంటాను. ఏమిటి దౌర్జన్యం? కొన్ని నిజాలు రాబట్టడానికి దౌర్జన్యం తప్పదు స్వర్ణరేఖ. మీ డాడీ ఆధ్వర్యంలో నువ్వు చేస్తున్న ప్రయోగాలు ఏమిటి? ప్రయోగాలా? నేనేమడుగుతున్నానో నీకు తెలుసా? నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తే సరే, లేదా నీ నోటి నుంచి ఆ రహస్యాలు రాబట్టే చోటుకు నేను తీసుకెళ్తాను. బదివే, ఆ చోటుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. యు అండర్స్టాండ్? ఎవరు ఎవరు నువ్వు? విదేశీయులతో చేయగలిపి నువ్వు మీ డాడీ చేసే దారుణాలని అరికట్టడానికి అపాయింట్ చేయబడ్డ ఏజెంట్ నేత్ర, రుద్ర నేత్ర. ఏజెంట్ నేత్ర యాదగిరిగా మారి మన ఫూల్సన్ చేసి ఈ సత్వభూషణరావునే పావులా ఆడిస్తున్నాడు. నిన్ను ఆడించడంతో ఆగలేదు ఎస్బీఆర్. స్వర్ణరేఖని ట్రాప్ చేసి నిజాలు బయట పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. మిస్టర్ క్యూ, వాడు నిజాల జోలికి వెళ్లకుండానే మనం వాడిని ఫినిష్ చెయ్యాలి. ఎస్, ఈ ఫిరంగి లాంటి పథకంతో వాడికి ముగింపు పలకబోతుంది. మిస్టర్ ఎస్బీఆర్, వెంటనే రెడ్డి నాయుడిని పిలిపించు. తాతయ్య, నారాయణపేట ప్రెసిడెంట్ రెడ్డి నాయుడు అని చెప్పాను. నమస్తే సార్. నమస్కారం నమస్కారం. మా నేత్ర నారాయణపేట నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ గురించి, మీ మంచితనం గురించి తరచూ చెప్తూనే ఉన్నాడు. అక్కడ జరిగింది విన్న దగ్గర నుంచి నాకు వద్దు, నువ్వు ఊరుకో. నువ్వు ఈ జాగాలు ఉన్నావని ఎవరో చెప్తే నేను నమ్మలే. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన. నన్నైతే నువ్వు మాఫ్ చెయ్యాలి. నీ చేత చెయ్యి నొక్కించుకున్నా, పాంచన్ మాదిరి చాకరీ చేయించుకున్నా, నువ్వింత పెద్ద ఆఫీసర్ అని తెలవక ఏమేమో తిట్టినా. దాందే ఉంది. ఉద్యోగ రీత్యా నేనే నీ దగ్గర నౌకరుగా చేరాను. ఏమైనా నువ్వు ఇలా రావటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. చూడండి నాయుడు, నువ్వు 4 రోజుల పాటు మా అందరితో ఇక్కడే ఉండాలి. లేదు దొరా, నేను జర పని అయితే చూసుకొని జల్దీలా ఊరు పోవాలి. గడ్డగంట ఎలా మళ్ళా? నేను ఉండలా 4 దినాలు మీ ఇంట్లో. నువ్వు ఇక్కడ 4 దినాలు ఉండాలా, లేకపోతే గడ్బిడైపోతు మళ్ళా. మళ్ళా జర పొరగడు ముచ్చట పడిండు. మంచిగా 4 రోజులు ఉండి పండ్రి. ఉండిపో బాబు, లేకపోతే మళ్ళీ నా మనవడు అడవకే ఊపుకుంటాడే. గట్లనే గట్లనే. అయ్యో, ఇంతకీ ఎవరమ్మాతను? నేత్ర అని నా స్నేహితుడు, ఎదురు ఫ్లాట్ లో ఉండేవాడు. ఇందులో అతని తప్పేం లేదండి. అర్ధరాత్రి నేనే అతన్ని మా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. ఇందులో తప్పేదైనా ఉంటే నాదేనండి. అబార్షన్ రికమెండెడ్ కాదమ్మా. ఇంతకీ ఎన్నో నెల? ఎన్నో నెల? ఇది సెప్టెంబర్ కదండి, 9వ నెల. నేను అడిగేది అది కాదమ్మా, ఇది జరిగి ఎన్నాళ్ళైంది? నిన్న రాత్రే డాక్టర్ గారు. రాత్రి జరిగిన దానికి తెల్లవారేటప్పటికి ప్రెగ్నెన్సీ అనుమానమా? అబ్బే, ఎందుకైనా మనం జాగ్రత్తగా ఉండటం మంచిది కదా డాక్టర్.
చూడమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి కనుక నీకో సలహా ఇస్తున్నాను. జాగ్రత్తగా విను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. కొంతకాలం ఆగు. ఈ రహస్యాన్ని నీలోనే దాచుకో. ఇదేం దొరా నన్ను ఇట్లా కొడుతున్నావు? ఎవరు నువ్వు? నేత్ర ఇక్కడే ఉన్నాడు అని కబురు చేసింది నేను. నిన్నిక్కడికి రప్పించింది నేను. మా ప్రతి పనికి అడ్డొస్తున్న ఆ నేత్రను చంపి తీరాలి. కాదొరనా? దొరకి నేనంటే చాలా అభిమానం. నా వల్ల అయితే కాదు దొరా. ఊళ్ళో ఉన్న నీ ఒక్కగాని ఒక్క కొడుకును ఇక్కడికే తీసుకొచ్చాం. ప్రస్తుతం వాడు మా దగ్గరే ఉన్నాడు. ఈ సర్పభూషణ్ రావు మాట కాదంటే వాణ్ణి ప్రాణాలతో చూడలేవు. చూస్తావా వాడి అవస్థ? బిడ్డ బిడ్డ ఏమంటావు? నేత్రని చంపుతావా, నీ కొడుకును చంపుకుంటావా? దొరా, నా కొడుకునేం చెయ్యమాక. నువ్వెట్లా చేయమంటే గట్లనే చేస్తా. ఇలా చూడు, ఈ విషాన్ని సాయంకాలం 6 గంటల్లోగా నేత్ర కాఫీలో నువ్వు కలిపేయాలి. లేకపోతే నీ కొడుక్కి బాంబు కట్టి సర్కస్ ఫిరంగులో పెట్టి పేలిపించేస్తాను. ఏం రెడ్నాయుడు అలా ఉన్నావు? ఇంటి మీద గాలి మళ్ళిందా? అవును దొరా, గాలి అయితే మళ్ళింది. ఎప్పుడు వెళ్తావు ఊరికి? పనైనాకెళ్ళిపోవాలి కదా దొరా. ఊరంతా తిరిగి బాగా అలసిపోయినట్టున్నావు. ఉండు, కాఫీ తీసుకొస్తా. వద్దు దొరా. మా ఊర్లో ఉన్నప్పుడు చాలా దినాలు నాకు నువ్వే చేసావు సేవ. ఈ ఒక్క దినం నేను నీకు చేస్తా సేవ. సరే, నీ ఇష్టం. అయ్యో, ఎంత పని చేస్తున్నారు? నాకు కళ్ళు లేవు కదా అని నాకు తెలియకుండా వంటింట్లోకి దూరి మీరే కాఫీ కలుపుతున్నారా? అన్నయ్య ఎప్పుడు మీ గురించే చెబుతుంటాడు. పట్నంలో మనుషుల్లా మీలో కుట్రలు కుతంత్రాలు ఉండవని. అంతేకాదు, మా దొరికి షుగర్ ఉంది, మన ఇంట్లో ఉన్నన్నాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. మా అన్నయ్యకి మీరంటే ఎంత అభిమానమో. చూడు రెడ్నాయుడు, నీ కొడుకుని ఇక్కడే ఉంచేయకూడదు. ఏదైనా మంచి స్కూల్లో చేర్పిస్తాను. డాక్టర్ని చేయమంటావో ఇంజనీర్ చేయమంటావో చెప్పు, నీ ఇష్టం. అరే ఏంది వయ్య గడా చూస్తున్నావు? జర కాఫీ చేతికి ఇవ్వ మళ్ళా. థ్యాంక్ యూ. గుడ్. దొరా, నిన్ను కాఫీలా ఇసం పెట్టి సంపమని గా సర్పభూషణ్ రావు నన్ను పంపిండు. లేకుంటే నా బిడ్డని సర్కస్ ఫిరంగిలా పెట్టి పేలుస్తానన్నాడు. కానీ దేవుళ్ళలాంటి నిన్ను చంపేటందుకు నాకైతే చేతులు రాలే. గట్లనన్న నా బిడ్డ దొస్తేనే బతకలే. అందుకోసం ఆ ఇసం కాఫీ నేనే తాగేసిన. మై గాడ్, ఎంత పనిచేసావు రెడ్నాయుడు. దొరా, నేనైతే పోతున్నా. నా బిడ్డ నా దుర్మార్గులకెళ్ళి నువ్వే రక్షించాలే. వాణ్ణి మంచిగా చదివియాలే. అలాగే, నీకేం భయం లేదు. అంబులెన్స్ ఫోన్ చేయి. ఆ రెడ్డి నాయుడు మనం చెప్పిన పని చేసినట్టు లేదు. కుర్రాడికి బాంబు కట్టి ఫిరంగిలో పెట్టండి.
ఎస్ మిస్టర్ క్యూ. గ్యాస్ స్టాప్ చేసే రాకెట్ రెడీ అవుతుంది. దాంతో మనం పవిత్ర దేశాన్ని సమూలంగా నాశనం చేయాలి. కాబట్టి నువ్వు వెంటనే రాకెట్ పైకి పంపే డిస్ట్రక్షన్ గ్యాడ్జెట్ లాక్ తయారు చేయాలి. ఓకే మిస్టర్ క్యూ, గో. వెరీ గుడ్ మిస్టర్ క్యూ. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినందుకు నాకు కంగ్రాచులేషన్స్. ఏమిటి స్వర్ణరేఖ? అవసరం తీరిపోయాక ఆ పిల్లని నేను మాత్రం ఎందుకు బతకనిస్తాను? ఏదో యాక్సిడెంట్ టైప్ లో దాని చావు నేను చూస్తాను. డోంట్ వర్రీ. థ్యాంక్ యూ. నేను వెళ్ళేస్తాను డాడీ. తొందరగా వచ్చే బేబీ. ఓకే డాడీ. నువ్వు ప్రయోగంలో విజయం సాధించిన సందర్భంగా మన ల్యాబ్ వర్కర్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. మరి నువ్వు ఉండాలి కదా, తొందరగా వచ్చే. ఓకే డాడీ. Come on. Come out. Come on. Thank God. ప్రాణాపాయ నుంచి బయటపడ్డా. అలాంటి ప్రాణాపాయం ఏర్పాటు చేసింది, రక్షించినట్టు నాటకం ఆడింది నువ్వేనని నేను ఊహించలేననుకుంటున్నావా? What do you mean? ఎస్, నా ప్రాణం కాపాడి నన్ను మంచి చేసుకుని నా నుంచి రహస్యాలు రాబట్టాలడా? You idiotic innocent girl. ఇంత జరిగినా నీకు ఇంకా తెలుసాలేదా? నీ ప్రయోగాల కారణంగా హిందూ మహాసముద్రంలో ఒక దీని శ్మశానంగా మారిపోయింది. ఏమిటి ఏమిటి నువ్వు అంటుంది? Yes. నువ్వు చేసిన ప్రయోగాలు ఈ దేశం కోసం కాదు. నీ తండ్రి దేశద్రోహిగా మారి నీ తెలివితేటలు విదేశాలకు అమ్మేశాడు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. ఈ విషయం నీకు తెలియకుండా ఇన్నాళ్ళు నేను ఇంజెక్షన్ మత్తులో ఉంచాడు. ఇప్పుడు నీ అవసరం తీరిపోగానే నిన్ను చంపడానికి ప్రయత్నించాడు. No, నేను నమ్మను. నువ్వు చెబుతున్నది అబద్ధం. మత్తులోంచి బయటపడి ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళు. నువ్వు చచ్చుంటావని మీ నాన్న సంబరపడుతూ ఉంటాడు. హలో, సర్పభూషణ్ రావు గారు ఇల్లా అండి? అవును, నేనే మాట్లాడుతున్నాను. నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ అండి. AIX 1234 అనే కారు యాక్సిడెంట్ అయింది. అది మీదని తెలిసి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. ఓ మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఈ విషయం వెంటనే క్యూకి ఫోన్ చేసి చెప్పాలి. ఆపరేషన్ పూర్తయింది. మనం అనుకున్న ప్రకారమే కారు బ్రేకులు ఫెయిల్ అయి స్వర్ణరేఖ చచ్చిపోయింది. నేను త్వరలోనే బయలుదేరి మీ దేశం వస్తాను. అక్కడ మన ప్రయోగాలన్నీ చక్కగా పూర్తి చేసుకుందాం. ఓకే ఓకే, బాయ్. నువ్వా? అవును, బ్రతికే ఉన్నాను డాడీ. ఈ భయంకరమైన నిజాన్ని తెలుసుకోవడానికి ఇంకా బ్రతికే ఉన్నాను. రేఖ, తారా చుక్క కోసం చెల్లెళ్లను పడుపు వృత్తికి పంపే అన్నలుంటారని విన్నాను. కానీ కోట్లు గడించడం కోసం కన్న కూతురు ప్రాణాలు తీసే తండ్రులుంటారనే నిజాన్ని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఏమిటి అలా చూస్తున్నావు? నేనెలా బ్రతికి బయటపడ్డానడా? ఇంతకాలం నేను శత్రువని భావించిన నేత్ర కారణంగానే నేను ప్రాణాలు దక్కించుకున్నాను. నీ గురించి నిజం తెలుసుకున్నాను. ఇంకా నీకు తెలియవలసిన నిజాలు, తెలిస్తే నీ గుండె బద్దలైపోయే నిజాలు చాలా ఉన్నాయి. నీ ప్రయోగాలు ఉపయోగపడేది దేశ శ్రేయస్సు కాదు, దేశ వినాశనానికి. మిస్టర్ క్యూ, నువ్వనుకునేటట్టు మన ఏజెంట్ కాదు. మేము జరపబోయే మారణ హోమంలో ఒక ప్రధానమైన బాధ్యత వహించే విదేశీ వ్యక్తి. అన్నిటికంటే భయంకరమైన నిజం ఒకటి ఉంది. నువ్వు నన్ను నాన్న అని పిలిచే అర్హత నీకు లేదు. కారణం, నువ్వు నా కన్న బిడ్డవు కాదు. ఎక్కడో రోడ్డు పక్క చెత్త కుండీలో దొరికితే తీసుకొచ్చా. ఎందుకైనా ఉపయోగపడకపోతావా అని తీసుకొచ్చి కన్న బిడ్డలాగా పెంచాను. నిజంగానే నీ తెలివితేటలతో మా అవసరాలకు ఉపయోగపడ్డావు. నువ్వు ప్రయోగాలు చేసి సృష్టించిన విషవాయువును రేపు రాబోయే 13వ తేదీన ప్రయోగిస్తున్నావు. దాంతో ఈ దేశం నామరూపాలు లేకుండా అయిపోతుంది. అంటే నా చదువు, నా మేధస్సు, నా జీవితం ఈ దేశ వినాశనానికా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం నేతృత్వం చెప్తాను. ఆగు, స్టాప్ దేర్. ఎవరు అక్కడ? ఏమి? దాన్ని గేటు దాటక ముందే కాల్చిపారే.
You are correct. నేను తండ్రిగా పెంచుకుని ఆ సర్పభూషణరావు శత్రువులతో చేతులు కలిపి నేను కనుక్కున్న విషవాయువుతో మన దేశాన్ని సర్వనాశనం చేయబోతున్నారు. ఈ నెల 13వ తారీఖు శుక్రవారం నాడు మలేషియా పక్కనున్న క్రీస్ ఐలాండ్ లేఖ, ఈ దేశంలో మన బిజినెస్ పార్ట్నర్ మిస్టర్ క్యూ, అమ్మాయి హంసలేఖ. హంసలేఖ, బ్యూటీకి తగిన బ్యూటిఫుల్ నేమ్. నైస్ టు మీట్ యు. ఐఎమ్ డాడీ, మన ఫారెన్ ట్రిప్ కి అక్కయ్య కూడా వస్తే బాగుండేది. అక్కయ్య ఎక్కడుందమ్మా, ఉన్నతమైన చదువుల కోసం ఆ పై దేశాలు వెళ్ళింది. త్వరలోనే కలుస్తాం అన్నట్టు లేఖ, ఈవేళ నువ్వు హోటల్లోనే రెస్ట్ తీసుకో, మేమిద్దరం వెళ్ళి బిజినెస్ చూసుకొస్తాం. Okay, ఓకే? వెల్కమ్ టు అవర్ కంట్రీ. ఓ థ్యాంక్ యూ. ఈ దేశంలో పువ్వులు అమ్మాయిలు అందంగా ఉంటారని విన్నాను. బై ది వే, డు యు వెయిట్, ఐ విల్ టెల్ యు మిస్టర్ నేత్రా. ఎక్స్క్యూజ్ మీ? మా దేశంలో మరణించడానికి కొద్ది నిమిషాలకు ముందు ఈ మర్యాదలు చేస్తారు. మరో 10 నిమిషాల్లో పరలోకానికి పంపుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. వృత్తిపరంగాను వ్యక్తిగతంగాను నీ శత్రువుని నా చావుకు సారీ ఎందుకు మిస్టర్ క్యూ? బీ హ్యాపీ. ఎక్స్క్యూజ్ మై మిస్టర్ నేత్రా, మా దేశంలో అతి ఖరీదైన పెద్ద కారు మీ లాస్ట్ జర్నీకి. నో థ్యాంక్స్. అతి ఖరీదైన ఆ పెద్ద కారు నా అంతిమ యాత్రకి అంతగా బాగుండదులే. వస్తా. ఏది బాబా నీ తెలివి గీడగురావు కడ నీ కోసం దేశమంతా గాలించి గాలించి బహుత్ పరేషాన్ అయినాను బాబా. సర్లే, గేడ మనం గలవాలని నసీబ్ మీద రాసి ఉంటే గాడెక్కడ గొలుచుకుంటాం? అరే నీ నజీబ్ తిరగరాని కదా నేను ఈ దేశం వస్తుంది. గడ చూసుకొని తెలివి. జలగాడకెళ్ళి గాడి ఎక్కువ మొత్తం మాలుమవుద్ది, చచ్చినాక సమజవుద్ది. ఏముడికి కత్తలు కత్తలు కత్తలుగా చెప్పుకో. May his soul rest in peace. పీసు సోలు తర్వాత ముందు వాడు పూలగుత్తితో పీసెస్ అయిపోతాడు. Oh no! What is this? Q ante a question to you. అది బాంబా. బాంబా. Right. అయ్యో మన కారే స్మాష్. Okay sir, I will take care of him. Don't worry. What the hell are you doing? Are you mad? Go start the car. నువ్వా? నేత్రా, రామేశ్వరం వెళ్ళినా అదేదో తప్పదన్నట్లుగా నువ్వేమిటి ఈ దేశంలో తేలేవు? నువ్వు దేశం కోసం వస్తే నేను నీ కోసం ప్లస్ దేశం కోసం వచ్చాను. ఆహా. మరి డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నావా? ప్రేయసీ ప్రియులు కలుసుకోవడానికి డిపార్ట్మెంట్ పర్మిషన్, డెటాల్ లోషన్ అవసరం లేదు. అయినా నేను నీ కోసం ఇంత రిస్క్ చేసి వచ్చి నేను రక్షిస్తే నువ్వేదో థ్యాంక్స్ చెప్పే విధానం. మరైతే ఎలా చెప్పాలి? అటు చూడు. ఈ దేశంలో పబ్లిక్ కిసింగ్ అంటే బహిరంగపు ముద్దు తప్పు కాదు. ప్రొసీడ్ అవ్వచ్చు. కమ్ ఆన్. सखी प्रिया निन्ने मैंने प्यार किया. मेरी मन का चोर महाशया नीके मैं भी जान दिया. और जाने दो यार ये दुनिया को. तेग प्रेमिंचे लगनिंदीलो. 1 2 3 सखी प्रिया निन्ने मैंने प्यार किया. मेरी मन का चोर महाशया नीके मैं भी जान दिया.
వయసంటూ తగిలాకే ఎదంటూ నీలో కలిగాకే నైటు తొలి నైటు మనసంటూ కలిశాకే అయితే గురి చూసి విసిరాకే పెదాలలో నీ నవ్వు పదే పదే నాక్యూ పెదాలలో నీ నవ్వు పదే పదే నాక్యూ తాజాగా రోజాలా మరి మరి మరిగిన వలపుల ఎగ్గు సఖి ప్రియ నిన్నే मैंने प्यार किया मेरी मन का चोर महाशया नीके मैं भी जान दिया अरे जाने दो यार ये दुनिया को తెగ ప్రేమించే ఇక హిందీలో ఒడిదాటు బలపుల్లో మునిగాకి కరింటూ నీలో రగిలాకి బయటే మన రూటు జతబూటు నడిచాకే పాడే అలవాటై ముదిరాకే మరించుకో నా రూపం మరించుకో నా రూపం అతిగా హాబీగా సరాసరి పదమరి सखी प्रिया निन्ने मैंने प्यार किया मन का चोर महाशया नीके मैं भी जान दिया अरे गोली मार दो ये दुनिया को తెగ ప్రేమించే ఇక హిందీలో एक दो तीन सखी प्रिया निन्ने मैंने प्यार किया मेरी मन का चोर महाशया नीके मैं भी जान दिया ఓహో చచాచి చూచూ అవి కాలే పేడ మనుషులు పేడ మనుషులు కాదే పెద్ద మనుషులు సారీ వెరీ సారీ కూర్చోండి ఈ అప్పడాల కర్ర నా పెళ్ళం ఇదే హోటల్లో ఒకసారి పీకల దాకా టిఫిన్ మెక్కి బిల్లు కట్టలేకపోయింది మన దేశంలో అయితే పిండి రుబ్బిస్తారు ఇక్కడ నేను పెళ్లి చేసుకుని పిండి రుబ్బిస్తున్నాను మరి బాగా రుబ్బుతుందా పిండి నా చేత రుబ్బిస్తోంది చాచా మిమి కమ్ ఆన్ కమ్ హియర్ ఇడ్లీ వడ దోశ ఉప్మా పెసరట్ పచ్చి మిరపకాయ బజ్జీ అయితే తెల్లబాబు గారు త్వరగా వెళ్ళి 4 పెసెట్లు తీసుకురండి ఓకే ఏం బాబాయ్. రామారా ఈయన మా అప్పసం బాబాయ్ నమస్తే నమస్తే ఫస్ట్ టైం మీలాంటి హీరోని కలుసుకున్నందుకు నేను చాలా చూన్ అయిపోతున్నాను మా అబ్బాయి చాచా మేమి ఈ ఊరు పేరు తీరు జోరు అన్ని ప్రతిమ చెప్పింది ఆ కొడుకు నా కొడుకే రంగు చూసి మోసపోకండి ఒట్టేసి చెబుతున్నాను మీ గురించిన వివరాలన్నీ ప్రతిమ చెప్పింది చాలా సీక్రెట్ గా ఉంచమంది సీక్రెట్ అంటే మొత్తం మన చరిత్రను చెప్పేసావా మీ బాబాయ్కి వెరీ గుడ్ థ్యాంక్స్ బాబాయ్ తెలుగు వాళ్ళన్న తర్వాత ఉప్పు కారం తినకుండా బ్రతకలేరు Yes. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడికి వస్తారు రాగానే నొక్కేసి వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసి ఎలా ఉంది మన ఐడియా వాడు పచ్చి నెత్తురు తాగే కిరాతకులు నువ్వు అనుకున్నట్టుగా పచ్చిమిరపకాయ బజ్జీలకో పెసరట్లకో ఇక్కడికి వచ్చే రకం కాదు నువ్వు ఇక్కడే ఉండి సీక్రెట్ గా నీ ఏర్పాట్లు ఏవో నువ్వు చేసుకో నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను నిద్ర హెల్ప్ మీ హెల్ప్ మీ No! Black Eagle hates you. Take him. హెల్ప్ మీ వాడు చేసిన నేమిటి మిస్టర్ క్యూ హెల్ప్ మీ వాడు నేత్రను చంపడంలో ఫెయిల్ అయ్యాడు అందుకు శిక్ష Death. Hell. ఎస్బీఆర్
దీన్ని మీ దేశంలో మరణ మృదంగం మరణ భేరి అని అంటారు. మనిషిని భయంకరమైన శబ్దం మధ్య ఉంచితే ఆ శబ్దానికి కర్ణభేరీలు బద్దలవుతాయి. కపాలం బీట్లు పడుతుంది. నోటి వెంట ముక్కు వెంట నెత్తులు కక్కుకుంటూ మనిషి అతి భయంకరంగా చస్తాడు. లేదు బాడీ. హాయిగా చక్కటి విస్కీ తాగుతున్న టైంలో ఈ చావు ప్రోగ్రాం నాకెందుకు చూపించినట్టు? ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాలిగా. నేనెందుకు తెలుసుకోవాలి? చలం సెక్యూ. రేపు సాయంత్రంలోగా నేత్రను పట్టి చంపవలసిన బాధ్యత లేది. లేకపోతే డెత్ బెల్ మరానా గంట. ఏమిటి మీరు మాట్లాడేది? ఆ నేత్రను ఇండియాలోనూ ఈ వేళ ఇక్కడ ఎయిర్పోర్ట్ లోనూ చంపకపోవడంలో మిస్టర్ క్యూ పాత్ర కూడా ఉన్నది. మరి అతనికెందుకు మోగదు మరణ గంట? అతనికి మొగదు డెత్ బెల్. ఏమో, అతను నాకంటే పొడుగ్గా ఉన్నాడనా, చెవులో పోగు పెట్టుకున్నాడనా? ఏమిటి కారణం? బికాస్ హీస్ మై ఓన్లీ సన్. What? Black Eagle likes him. Black Eagle is father of you, Mr. Q? yeah. Mr. Q is always a question to you. ఇది చాలా దారుణం మిస్టర్ క్యూ. అతన్ని నువ్వు చంపకపోతే మా నాన్న నిన్ను చంపుతాడు. నేను మీకు చేసిన ఉపకారానికి ఇదా ప్రతిఫలం? మా నాన్న నుంచి నిన్ను కాపాడడానికి నేను ప్లాన్ చెప్తాను. ఏమిటది? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసేస్తే నువ్వు నాకు మామ అవుతావు, నేను నీకు అల్లుడిని అవుతాను. మా నాన్న నీకు బంధువు అవుతాడు. బంధువుని చంపి బ్రాందీ తాగేంత నీచుడు కాదు మా డాడ్. ఎలా ఉంది ప్లాన్? బాగానే ఉన్నట్టుంది. ఏమా సైట్ సీయింగ్ వెళ్ళా? లేదు డాడీ. ఓ మై డియర్ బేబీ, కమ్ ఆన్, లెట్స్ గో. గెట్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఎస్బిఆర్. యా. వాట్ మిస్టర్ క్యూ, వాట్ ఇస్ దిస్? డోంట్ వరీ, మీ డాడ్ వెనక్కి వచ్చి వస్తారు. చూసావా నేత్రభాయ్, ఇలా పైనుంచి చూస్తుంటే ఇప్పుడే వేసిన ఫ్యామిలీ దోశలా ఎంత ముచ్చటగా ఉందో ఈ దేశం. నేత్రభాయ్ పిల్ల, ప్రతిమ చూపించిన ఫోటోలో ఉన్న మసాలా వాళ్ళంటి పిల్ల పక్కన ఎవడో పచ్చిమిరపకాయ బజ్జీ లాంటి వాడు ఉన్నాడే. ఆకాశం మధ్యలో ఆగిపోయిందని కంగారు పడుతున్నావా ఎస్బీఆర్? నువ్వా? త్వరలో నీ ఆట ఆగిపోయే సమయం దగ్గర పడిందని గుర్తు చేయటానికే వచ్చి నా పక్కన ఆగింది. అది అంత తేలిగ్ కాదు నేత్ర. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? ముందు ఆ తొట్టో నుంచి ఈ తొట్టోకి దూకు భాయ్, తీరిగ్గా గారెలు తింటూ మాట్లాడుకోవచ్చు. నార్మల్ ప్లాట్ఫారం మీద పెసరెట్లు అమ్ముకునే మొహం నువ్వును. నేత్ర, దేశం కాని దేశం వచ్చావు. నువ్వెక్కడున్నావో చెప్పు, నా మనుషులతో నీకు రాత మర్యాదలు చేయిస్తాను. నిన్ను తోలుబొమ్మలు ఆడించే నీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, మీ అందరికీ యమధర్మరాజు తోటి మర్యాద నేను చేయిస్తాను. చెప్పినా నువ్వు రాలేవు. ఎందుకంటే సప్త సముద్రాల కవతల మర్రి చెట్టు త్వరలో ఉన్నాను నేను. ఆ చెట్టు కింద పొగబెట్టి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఆ త్వరలోంచి నీ బుర్ర బయటకొచ్చేలా చేసి పట్టుకుని తీరతాను. అయినా వాడితో అంతసేపు మాటలెందుకు నీకు? ఒక్క తోటాతో పేలిస్తే కరెంటు తీగ మీద కాకిలాగా చచ్చుండేవాడు కదా. వాడి చావు కాదు బాబాయ్ మనకు ముఖ్యం, వాడి వెనుకున్న మూల విరాట్ ఎవడో మనకు తెలియాలి. డాడీ, నీ బిజినెస్ పార్ట్నర్ క్యూకి స్క్రూ కొద్దిగా లూజ్ అనుకుంటాను. తిక్క తిక్క మాటలు వాడను. మరీ తీసిపారేకు బేబీ. వాడు కోట్లకు పడగలెత్తిన వాడు, పైగా నువ్వంటే పడి చస్తున్నవాడు. ఏదో రకంగా నువ్వు అడ్జస్ట్ అయిపోయావనుకో మనకు అన్ని విధాలా బాగుంటుంది. సారీ డాడీ, నేను ఆల్రెడీ నేత్రని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. This is the man. No problem. We'll relay this photo with message. Thank you. I will be available in this number. If you got any information, please let me know it. Sure. Thank you. Have you seen the photos? If you can catch him and surrender to me, you will get a reward of $1,000 each. Okay. Your attention please. Bữa nay là ngày nói chuyện. Chạy hết đi, thấy ông chạy đi hết đi. Có ông ở bên Ấn Độ hôm qua ông bị mắc bết bò thôi. Là Sarapa Pusanarao.
Khùng người ông điên rồi, đừng ai là gần ông không cắn nha, coi chạy đi hết đi, đi hết đi. Đừng ai là gần ông hết đó, ai biết cái đem là chỉ rồi. What's the matter? ఎవడో ఇండియా నుంచి వచ్చి పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడంట ఇక్కడ పిచ్చివాడే రోడ్డు పడు తిరుగుతున్నాడంట Oh, madman! ప్రమోషన్ రావు ఆగు నువ్వు వెంటనే సెక్యూరిటీ వాళ్ళకి దొరికిపో ఈ దేశంలో పిచ్చి వాళ్ళని కాల్చి పారేస్తారా ఏమైనా పిచ్చెక్కిందా నాకు పిచ్చేమిటి కాక ఎవరికి స్టాప్ మ్యాన్ మ్యాన్ స్టాప్ But I don't shoot you. Oh, he's a madman. He's a very dangerous man. I'm a very good man. I'm not a mad man. See, I'm not a mad man. I'm a very good man. I'm not mad. Please see this. See it first and then they say, Baba, I'm not mad. డోంట్ డూ ఎనీథింగ్ హిస్ మై అంకుల్ యా అంకిల్ ఎస్ అంకుల్ బాబాయ్ పాస్పోర్ట్ పోగొట్టుకునేలా పిచ్చి వాళ్ళ తిరిగితే ఎలా చెప్పు నేత్రా ఇది అదే ఆ పెద్దోడు చూడు నీ కోసం ఎలా లబో దిబ్బో అని ఏడుస్తున్నాడు ఇలా అయిపోయావేమిటి బుడు బాబాయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పెద్దగొట్టుడు కొడతారు ఈ దేశంలో ఈ కోడళ్ళు ఇద్దరు బోర్ నేడుస్తూ ఎలా ఉన్నారు వాడు చూడు మామగారు మామగారు కోడలా అసలు నా కొడుకులే లేదు బాబాయ్ బాబాయ్ నీకు అసలు కొడుకులే లేరా ఒరే పెద్దోడా చూసావురా మతి పూర్తిగా పోయిందిరా బాబాయ్ కన్న కొడుకులం మమ్మల్ని మర్చిపోతే మర్చిపోయావు గాని కనీసం ఆ ఇద్దరి కోడలు మాత్రం మర్చిపోవద్దు నేత్ర నన్ను బాబాయ్ అంటావు మళ్ళీ కొడుకునంటావు ఏమిటి వరస పిచ్చ పిచ్చగా ఉందా ఇది మన దేశం కాదు మన భాష ఇక్కడ అర్థమైతావదు కాబట్టి నువ్వేం వర్రీ అవ్వకు. చెప్పాను కదా, త్వరలోంచి నీ బుర్ర బయటికి తీసే ప్రయత్నం చేస్తానని దానికి వేసిన ప్లాన్ ఇది అబ్బో, నీ కోడలు వస్తున్నారు మామగారు 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 బాబాయ్ రాబా ఇంటికి పోదాం రండి మామగారు వస్తావా రావా బాబాయ్ నీ కాళ్ళట్టు మధ్య వాళ్ళు వచ్చే బాబాయ్ రా బాబాయ్ రా బాబాయ్ అలా బాబాయ్ అలా రాజస్థా నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ నేత్రభాయ్ ఎత్తుకు పై ఎత్తు ఆ నేత్ర వచ్చేస్తాడమ్మా మీరు తింటూ ఉండండి మళ్ళీ తీసుకొస్తాను నేత్ర వచ్చే వరకు మేనేజ్ చేసి ఒకరి తర్వాత ఒకటి తినిపిస్తూనే ఉండు అలాగేనమ్మా వాంతులు అవుతున్నాయని కనిపిస్తోంది లేవే అమ్మా ఇక్కడ టిఫిన్ తింటే వాంతులు వస్తాయని తెలిస్తే నా హోటల్ మూతపడిపోతుంది ఎవరికి చెప్పకమ్మా నేరం మీ టిఫిన్ కదా అప్పలస్వామి గారు నా కడుపుది కడుపు బహుశా 3వ నెల అనుకుంటాను పెళ్లి కాకుండా కాలు జారేనండి దర్శనం ఆయన ఎవరమ్మా నేత్ర నేత్ర విన్నావా అమ్మా బాబాయ్ దానివన్నీ నాటకాలే కడుపు అన్నవాహిక చిన్న పేగులు అని కథలు చెప్తే నోరెత్తకుండా నేత్ర పెళ్లి చేసుకుంటాడని దాని ప్లాను నో షీఈ్ నాట్ ప్రెగ్నెంట్ మరేం కంగారు పడకమ్మా కడుపేం లేదన్నారుగా కానీ నేత్ర నన్ను ముద్దు పెట్టుకున్నాడే ఓ ముద్దుకి పిల్లలు పుడితే నేను దీనికి పెట్టిన ముద్దులకి కుప్పలు కుప్పలుగా పిల్లలు పుట్టేవారు కానీ లేదే లింగు లింగుమని ఒక్కడే కావాలంటే చూడు కమాన్ పిచ్చిడి కాదే పిచ్చి పిచ్చి హలో లేఖ హాయ్ మిత్ర నువ్వు అర్జెంటుగా నాతో రావాలి మా నాన్నగారిని కడవాలి అంతకంటే ముందు ఒక తీయని తీయని
అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ తబ్బిబ్బయ్యే ఇబ్బందబ్బ చూడబ్బ పొగరు యౌవనం పగటి శోభనం అడుగుతున్నది ఆగనన్నదే బాగుందబ్బ బాణం దెబ్బ పోయబ్బ జబర్దస్తి జబర్దస్తి చాలబ్బ అదిరిపోతది ఎదురు కుర్రది అరచ గుండెకు రూటు వెయ్యరా అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ తబ్బిబ్బయ్యే ఇబ్బందబ్బ చూడబ్బ కసి ముదిరిన బ్రేకు హొస మెరుపుల షేకు తగుదుగుదిగుదం రుచి తెలియని నాకు కదలదు వణుకు తగుదుగుదుగుదగుదుగుదుగుదుం 10 విధముల బ్యాంగో ఎదరిధమొక కాంగో తగుదుగుదుగుదా లగ్గి జిగ్గి బిగ్గి మ్యాంగో రసికుడు ఇడుగో తగుదుగుదుగుదగుదుగుదగుదుగుదా నీ యాక్షన్ మైకల్ జాక్సన్ చూడాడో తెల్లంటూ తెల్లం తమ్మెంతో చూపిస్తుంటే డాష్ మటాష్ మటాష్ పట్టేస్తే వవ్వ సైజ్ మసాజ్ మసాజ్ ఎదుటి స్వాగతం మదన భారతం చిలిపి ఆటకి స్పీడ్ పెంచటం అబ్బబ్బబ్బ అందం దెబ్బ పోయబ్బ తబ్బిబ్బయ్య ఇబ్బందబ్బ చూడబ్బ జీవ జీవలాగే జిగి మెరుగుల ఈడి తగుదుగుదుగుదా గుసగుసలాడే కసి కసి సొగసే తగుదుగుదుగుదగుదుగుదగుదుగుదా భగ భగ భగలాడే తొలి పరువపు సోకి తగుదుగుదుగుదం అణువణువుకి సోకి చలి చలి వణుకి తగుదుగుదుగుదగుదుగుదగుదుగుదం చేదెట్టే జంజాటంతో జామ్ జామ్ కైపిక్కే కోలాటంతో కమ్ 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 తిమ్మికి ముద్దిస్తుండే థీమ్ 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 శృంగారం సిద్ధిస్తుండే తోం 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 స్ట్రోక్ సిక్స్ రే చూపు ఎక్స్ రే విషల దోసల చేప చూపరా అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ తబ్బిబ్బయ్య ఇబ్బందబ్బ చూడబ్బ పొగరు యౌవనం ఆ, ఆ, పగటి శోభనం ఓ, అడుగుతున్నది ఆగనన్నది అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ తబ్బిబ్బయ్య ఇబ్బందబ్బ చూడబ్బ బాగుందబ్బ బాణం దెబ్బ ఓయబ్బ జబర్దస్తి జబర్దస్తి చాలబ్బ 10 మందిలోనూ నన్ను పిచ్చివాణ్ణి చేసి ఏజెంట్ నేత్ర ఈ సుప్రీం అని రుజువు చేసుకున్నావు. కానీ అదే పిచ్చివాడు ఓ పద్మ వ్యూహం పన్ని నిన్నెక్కడికి రప్పించి దట్ ఈస్ సర్పభూషణ్ రావు అని రుజువు చేసుకున్నాను. దేశ వినాశనానికి కావలసిన ప్రయోగాలు జరిపించి అవసరం తీరగానే కన్న కూతురు లాంటి స్వర్ణరేఖను కాటేసి చంపిన నీకు సర్పభూషణరావు అన్న పేరు సరైంది. కానీ నన్ను ఇక్కడ రప్పించడానికి నీ కన్న కూతుర్ని ఎరగా పంపించావు చూడు, దానికి మాత్రం ఈ పేరు సరిపోదు. మంచి పేరు 4 సజెస్ట్ చేస్తాను, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఏమిటో అవి? లోఫరు, బ్రోకరు, నీచుడు, నికృష్టుడు. షడప్! కళ్ళబొల్లి మాటలు చెప్పి నా కూతుర్ని ప్రేమలోకి దించి ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతున్న మోసగాడివి నువ్వు నన్ను మాట్లాంటావా? నేను మోసగానే అయితే నీ కూతుర్ని ఎప్పుడో పాడు చేస్తుండేవాడిని. పుట్టిన గడ్డనే అమ్ముకునే నీలాంటి వాడికి బిడ్డగా పుట్టడం హంసలేక చేసుకున్న దురదృష్టం. ఏ పాపం తెలియని ఆ అమాయకురాలు
సిబిఐ పరిన వలలో ఇరుక్కోవటం విధి ఆడిన వింత నాటకం. ఆడవలసిన నాటకాలన్నీ ఆడేసి సమర్థించుకోవడానికి 1,00,000 కారణాలు నేను చెప్పగలను. నాటకం ఇద్దరం ఆడాం ఎస్బీఆర్. కానీ నా నాటకం వెనుక ఒక దేశం, ఒక బాధ్యత, ఒక కర్తవ్యం ఉంది. నీ నాటకం వెనుక ఒక దారుణ మారణ హోమం ఉంది. ఒక దేశానికి సార్వభౌముడి కావాలన్న తుచ్చమైన కోరిక ఉంది. నా కోరిక గెలుస్తుందో నీ కర్తవ్యమే గెలుస్తుందో ఇప్పుడే తేలిపోతుంది. నింజాస్ వాడి బాడీని ఆ బ్లాక్ ఈగిల్ కి బ్రేక్ఫాస్ట్ గా వేయండి. మిస్టర్ నేత్ర, పరాయి దేశస్తుని చేతిలో కన్నా స్వదేశీయుని చేతిలో చావడం ఉత్తమం అని నువ్వు ముచ్చట పడుతున్నట్టున్నావు. నీ దేశభక్తికి నా జోహార్లు. నాన్న, ఆ రివాల్వర్ ఇలా ఇవ్వు నాన్న. వెరీ గుడ్. ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసిన ఈ నీచుణ్ణి కాల్చిపారై. కాల్చి పారాయికి ఇంకా ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నిజంగానే ఆలోచిస్తున్నాను నాన్న. ఒక పవిత్రమైన ఆశయం కోసం ప్రేమ పేరుతో మోసం చేసిన ఇతన్ని చంపాలా? పాపిస్టి డబ్బు కోసం దేశద్రోహులతో చేతులు కలిపి అవసరం తీరగానే అక్క ప్రాణాలు తీసిన నిన్ను చంపాలా? అంతా విన్నాను నాన్న. నువ్వు చేసిన ఒక్కొక్క దారుణానికి ఒక్కొక్క గుండెతో నిన్ను కాల్చి చంపాలి. కానీ గుండెలో కదిలే నాన్న అనే 2 అక్షరాలు చిక్కరి మీదున్న నా వేలిని ఆపుతున్నాయి. Stop there, man. The great Indian secret agent Supreme Netra ఏమీ చేయలేక, ఎటు దారి లేక ఈ క్యూ కళ్ళ ముందు క్వశ్చన్ మార్క్ గా నిలబడిపోయాడు. మిస్టర్ క్యూ, నువ్వు వేసే ప్రతి క్వశ్చన్ కి నీ తల తిరిగి మెడ విరిగేలా సమాధానం చెప్పగలడి నేత్ర. ఇంకెప్పుడు చెప్తావు? మీకు మీ పవిత్ర దేశానికి మంగళవాక్యం పాడేందుకు మరో 6 గంటల్లో కెప్టెన్ చో ఇక్కడికి రాబోతున్నాడు. విజయం మమ్మల్ని వరించే ఈ శుభ సందర్భంలో పాపం సావు నీకు 5 అడుగుల దూరంలో 5 బుల్లెట్ల రూపంలో సిద్ధంగా ఉంది. ఇట్స్ బ్యాడ్ లక్. ఎందుకు నవ్వు? సావు మానభంగం తప్పనిసరైనప్పుడు నవ్వుతూ అనుభవించమన్నాడు ఓ మహాకవి. ఓహో, అయితే ఆఖరి నవ్వుకో. నాతో పాటు మీరు నవ్వితే మంచిది. మేమెందుకు నవ్వాలో? చావు మీకు 3 అడుగుల దూరంలో 3 క్షణాల్లో ఉంది. ఏమిటి నువ్వనేది? మీరు ఇలాంటి రథవేషాలు వేస్తారని తెలిసే ఆ గిఫ్ట్ ప్యాకెట్ లో టైం బాంబ్ పెట్టాను. బాంబా? మరో 3 సెకండ్లలో అది పేలుతుంది. దాంతో మీరంతా మఠాష్. వాట్ మిస్టర్ క్యూ? ఎస్, టామ్మని బాంబు పేలిన శబ్దం రాకుండా చైన్యని కారు దూసుకుపోయిన శబ్దం వినబడుతుంది. ఏమిటి? సంథింగ్ ఇస్ రాంగ్. కమ్ ఆన్. ఏముంది ఇందులో? లెట్స్ ఓపెన్ ఇట్. అమ్మ నేత్ర, ఈ ఎస్బీఆర్ ని పిచ్చివాడిని చేసావా? ఈ క్యూకే క్వశ్చన్ మార్క్ పెట్టి నేల కరిపించాడు నేత్ర. లేక విధి నిర్వహణలో నేను కొన్ని తొందరపాటు పనులు చేసి నీ మనసు కష్టపెట్టాను. నన్ను మన్నించు. మీ డ్యూటీ మీరు నిర్వర్తించారు. ఇందులో మన్నించాల్సినంత తప్పేం లేదుగా. చూడండి, దేశాన్ని దుర్మార్గులు బారినుడు కాపాడడానికి మనం చేస్తున్న ఈ యజ్ఞంలో ఇలాంటి పశ్చాత్తాపాలకి, కన్నీళ్ళకి, ఎలాంటి ఫీలింగ్స్ కి చోట్లేదు. క్యూ చెప్పిన ప్రకారం
జరగబోయే విధ్వంసానికి ముఖ్యుడు మిస్టర్ చో. ప్రతిమా, ఇప్పుడు మనం అర్జెంటుగా చోరు పట్టుకోవడం చాలా అవసరం. మిస్టర్ సర్వభూషణ్ రావు, చేతికి దొరికిన వాడిని వదిలేసావు. యు ఆర్ అ ఫూల్, యు ఆర్ అ డర్టీ. ఆపు నల్లడేగా ఆపు. నీ నోటికొచ్చినట్టు మాటలంటే పడే మనిషిని కాను. మా దేశంలో నేను సార్వభౌముడిని, చక్రవర్తిని, నేర సామ్రాజ్యానికి మొకటం లేని మహారాజుని. అలాంటి నన్ను నువ్వు నీ దేశంలో ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ మటుకునే స్థానం బ్లాక్ ఈగల్ కాళ్ళ దగ్గర. కమ్ ఆన్, పాలిష్ మై షూస్. నీ షూస్ నేను పాలిష్ చేయాలా? కోట్లకు పడగలెత్తిన వాణ్ణి, నీ పథకానికి పునాది వేసిన పార్ట్నర్ని. But now, you are a traitor. Hey. ఎస్బీఆర్, ఈ క్షణం నుంచి ఇక్కడ నీ బ్రతుకు బ్లాక్ ఈగల్ బూట్లు తుడవడానికి అంకితం. ఇట్స్ ఎ లెసన్ టు యూ. Yes, it's a lesson to me. మీలాంటి దౌర్భాగ్యుల్ని నమ్ముకున్నందుకు, కళ్ళు మూసుకుపోయి నా వాళ్ళని నేను అంతం చేసుకున్నందుకు, నా మాతృదేశాన్ని మీకు అమ్ముకోబోయినందుకు మంచి శిక్షే విధించారు. మీలాంటి నమ్మక ద్రోహులకు నేను కూడా ఒక శిక్ష విధించదలుచుకున్నాను. Black Eagle likes this fellow. Remove him. ఏమిటి కంగారు? గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నావు, ఇంకా ఎంతసేపు? ముఖ్యంగా మన వృత్తికి కావాల్సిందే ఓర్పు. ఆ జో వచ్చే ఫ్లైట్ కొంచెం లేట్ అయి ఉంటుంది. గంట అయినా 2 గంటలైనా మన ఇక్కడ వెయిట్ చేయక తప్పదు. పని చెయ్యి. సరే వెళ్ళు. అప్పస్వామి, ఇంకా గంట టైం ఉందంట. ఈ లోపు కాలక్షేపానికి కొన్ని గదులు క్లీన్ చేసి దొరికిన యాస్ట్రేలు, ఫ్లవర్ వ్యాజులు నొక్కేద్దామా? మా హోటల్లో పెట్టుకోవచ్చు. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. అది సరే, అసలు క్లీన్ చేయడానికి వీలు లేకుండా అన్ని గదులకి డు నాట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టారే. ఈ రోజు ఆదివారం కదా, అందరూ సరదాగా బిజీగా ఉంటారు. నీకెప్పుడు దొంగలు పట్టుకోటాలు తప్ప వేరే జాసే లేదే. ఇంకోసారి ఎప్పుడన్నా ఇక్కడికి తీరిగ్గా రండి. అప్పుడు ఆదివారం నాడు అందమైన జంటలు ఎంత ఆనందంగా విహరిస్తారో చూద్దురు గాని. అందమివ్వు ఆదివారము, ప్రేమవారము, పెదవి చాటుగా ముద్దులంబ మూట కాస్త దోచుకోనా. ముద్దు వారము, మెత్త మెత్తగా 3 ముళ్ళ ముచ్చటంత ఆడుకోనా. లవ్వు చెయ్యి లక్ష్మి వారము, చుట్టమొక్క శుక్రవారము, నిషాకి క్రేజీ, నవాకి ఈజీ. నైసు గౌను వేసుకున్న రాజహంస, మల్లె పూల బాణమేసి, సూటబూట వేసుకున్న చందమామ, చేతగానే గాలమేసి. పాపు డాన్స్ మీద రొమాన్స్ పాట పాడినట్టు పట్టు తప్పకుండా ఫలానా చిందులేసుకుంటా. రాజు బ్యాంకు మీద చలాకి చెట్టు వేసినట్టు జంట కట్టి నీకు జవాబు నేను ఇచ్చుకుంటా. ఈ అజాయి బీచ్ లో ఎలా కిలా అందమంతా ఆరవేసుకో. ఆపినా ఆగునా సింగ
ఊటీ కోస్ట్ వైపు టూరుకెళ్ళి ఆడుకుంటే జంట ఈత. ఏది నాడే ఏదెక్కి నడుము తాకుతుంటే ఎత్తు మైలలాగా నీ జంట నేను కట్టుకుంటా. ఓనమాల నాడే నీ వంపులన్నీ రాసినట్టు శోభనాలు కూడా నా చూపుతోనే చేసుకుంటా. నీ మనస్సు చల్లని మలేషియా దాని నీడ చాలులే ప్రియా. రేగితే ఆగదు శంభవాంగురంభతోటి సాగుతున్న రాసలీలను అంతమివ్వు ఆదివారము సొంతమవ్వు సోమవారము. కమాంచో ఏమిటిది? వాట్ ఇస్ దిస్? దట్ ఈస్ డిజిఎల్ డిస్ట్రక్షన్ గ్యాడ్జెట్ లాక్. పర్పస్? దానితో ఆపరేట్ చేస్తే తప్ప ఈ డిజిఎల్ తో బ్లాక్ ఈగల్ దగ్గర ఉన్న ర్యాకెట్స్ స్టార్ట్ చేయడానికి. బ్లాక్ ఈగల్. Mr. Cho is coming. Well done. Black Eagle welcomes you, Mr. Cho. Very glad to meet you, Mr. Black Eagle. Oh, what a surprise. You are child. Child is gold. Note it what I told. Is it? Black Eagle likes you. Now come to the point. Our distraction gadget lock తెచ్చవా? Tell me. No. నేను కుడికాలితో ఎవరిని తన్నానో నా ఎడం కాలికి కూడా తెలియకూడదు. ఇంతమందిలో ఆ డీజిల్ చూపెట్టడం చాలా ప్రమాదం. Okay. All of you go out. Come on. Now show me the DGL. Quick. Sure, dear. ఇది ప్లాన్ చేయబడ్డ ర్యాకెట్ లో ఇన్సర్ట్ చేస్తే ర్యాకెట్ స్టార్ట్ అవుతుంది. Very good. Now I'll show you the rocket operation. Keep it. ఇదే మన రాకెట్ స్థావరం. ఇది మనం అనుకున్నట్టుగా తయారు చేయబడిన రాకెట్. కనిపెట్టిన విషవాయువుని గ్యాస్ సిలిండర్స్ ద్వారా గాలిలో కలిపేస్తాం. దట్స్ ఆల్. జరగబోయే మారణ హోమం ఎలా ఉంటుందో వింటావా? కొన్ని క్షణాలలో నా ఆశయం నెరవేరబోతోంది. చిటికలో ప్రపంచ పటం మీద ఆ పవిత్ర దేశం నామరూపాలు లేకుండా తుడుచుకుపోతుంది. చిటికలో ఆ దేశం మొత్తం బూడిదై మట్టిలో కలిసిపోతుంది. చిటిక వింటేనే గుటకపడి గుండె ఆగిందా? నీ చిటికలకే ప్రపంచ పటం మీద నామరూపాలు లేకుండా పోవడానికి భారతదేశం బలహీనమైంది కాదు. ప్రపంచ దేశాలలో శాంతి సాహసం కలబోసిన అఖండ భారతం. నీ చిటికలకే బూడిదై మట్టిలో కలిసిపోవడానికి భారతదేశమే మట్టి ముద్ద కాదు. చరిత్రకెక్కిన ఎందరో ధీరులకు జన్మనిచ్చిన వీర భారతం. నువ్వు నీ అంత కావాలనుకునే నీలాంటి వాళ్ళ అంతు చూడ్డానికి వచ్చిన ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ నేత్ర, రుద్ర నేత్ర. Black Eagle will not leave you. బట్ నేత్ర లైక్స్ టు కిల్ యూ. విషసర్పంలా బుసలు కుట్టే నీ పడగ మీద రుద్ర తాండవం చేస్తాను. నీ రాక్షస కృత్యాలకి నువ్వు పెంచిన నీ పావుతోనే నీకు ఉరి బిగించి చంపుతాను. మన్మథ నేత్ర, ఇద్దరమ్మాయిల ముద్దుల ప్రియుడా. లేవు మై ఫాదర్ నేత్ర. లేదంటే ఇప్పుడు గాల్లో పేలని ఈ రివాల్వర్ గుండు వీళ్ళ గుండెల్లో పేల్తాయి. మిస్టర్ నేత్ర, చో దగ్గర నుంచి బలవంతాన తీసుకు ఆ గ్యాడ్జెట్ ని మర్యాదగా ఇలా ఇవ్వు. మర్యాద మాటటుంచు. కనీసం అమర్యాదగా ఇద్దామన్నా ఆ గాడ్జెట్ లాక్ నా దగ్గర లేదే. నా కళ్ళతో చూశాను, అది నీ దగ్గరే ఉంది. Mr. Q, now Agent Netra is question to you.
నీకు జవాబు దొరకని ప్రశ్న ఏడి నేత్ర. Put him in the death bell. అతను బయటికి రండి. Is he dead? Nobody can kill Netra. You are a fool. That's a blood capsule. దాని నుంచి బయటకు వచ్చిన ఎర్రటి లిక్విడ్ ని చూసి రక్తం అనుకున్న నీ తెలివి తక్కువతనానికి హెడ్స్ ఆఫ్. బ్లాక్ ఈగిల్ అని పేరు పెట్టుకున్న నువ్వు నీ కోటు జోబులోనే పడేసిన ఈ డీజిల్ ని కనిపెట్టలేకపోయావు అంటే బహుశా నువ్వు గుడ్డి బ్లాక్ ఈగిల్ అయి ఉంటావు.
మిస్టర్ నేత్ర, ఎన్నో దేశాలకు శత్రువైన బ్లాక్ ఈగల్ ముఠాన్ని సర్వనాశం చేసి మాతృదేశాన్ని కాపాడినందుకు భారతదేశ రాయిగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేత్రభాయ్ ఇవిగో టికెట్లు. అమ్మో అడు చూడు, డేంజరు అపాయం కలిసి వస్తున్నాయి. ఏమిటి విశేషం? ఇలా కమల పిల్లలా కలిసి వస్తున్నారు. మేమిద్దరం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్, ప్లస్ ఆప్తులం ప్లస్ ఆత్మీయులం అయిపోయాం. అంతేకాదు అన్ని విషయాల్లో మేమిద్దరం మంచి అండర్స్టాండింగ్ వచ్చాం. అంటే నా విషయంలో కూడా ఎవరు ఏమిటి ఎలా అనే అండర్స్టాండింగ్ వచ్చేసారా? ఏమిటి అండర్స్టాండింగ్ త్వరగా చెప్పించండి. వెరీ గుడ్. అంటే మొత్తానికి మీరిద్దరూ ఒక అడ్జస్ట్మెంట్ కి వచ్చేసారన్నమాట. అబ్బా, ఇద్దరు పిల్లలు ఒక పిల్లాడు అనాలే పిచ్చిన అప్పచ్చి. హౌలా 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 హౌలా. एक दो तीन सखी प्रिया निन्ने मैंने प्यार किया मेरी मन का चोर महा